నమస్తే మా నేను మీ కెనడా కోటర్ని. ఈరోజు మనం వీడియోలో అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే ఏంటో క్లియర్గా చెప్పుకోబోతున్నాం. ఓకే. సో ఫస్ట్, మీ అందరికీ తెలుసు, మనం మన ఇల్లు ఇక్కడ ఉంది. అలాగే మన కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకే. సో ఇది ఒక పెద్ద కాలేజ్ అనుకుందాం. ఇదేమో మన ఇల్లు అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఇంటి నుంచి నేను మన కాలేజ్కి వెళ్ళాలి. సో దానికి నేను ఎలా వెళ్ళొచ్చు? మనకి మన స్టూడెంట్స్ కాబట్టి మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటంటే బస్ అన్నమాట. సో మన దగ్గర రోడ్ వేస్ ఉంటాయి. సో దీంట్లో మనం ఒక బస్ని యూస్ చేసి మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. ఓకే. సో ఇది బస్సు. ఓకేనా? సో ఇప్పుడు ఈ బస్సులో నేను ఈ హోమ్ నుంచి కాలేజ్కి సింపుల్గా వెళ్ళొచ్చు. నేను ప్రతిరోజు బస్ ఎక్కితే జస్ట్ మన ఇండియన్ కరెన్సీలో అనుకుందాం ఒక 10 రూపాయలు అవుతుంది. ఓకేనా? ప్రతిరోజు నేను కాలేజ్కి వెళ్ళాలి కదా, ఎక్సెప్ట్ సండే తప్ప. ఓకే. జస్ట్ ఇమాజిన్ ప్రతిరోజు అనుకుందాం, సండే కూడా వెళ్ళాలి అనుకుందాం. స్పెషల్ క్లాసులు ఉన్నాయి కాబట్టి కొంచెం సండేలు కూడా వెళ్ళాలి. అంటే 30 డేస్ నెలలో ఉంటే ఈ 30 డేస్కి నేను వెళ్తున్నా కాలేజ్కి. ప్రతిరోజు వచ్చేసి నాకు 10 రూపీస్ అవుతుంది. ఇది పర్ డే. ఓకే. సో 30 డేస్కి ఎంత అవుతుంది? 30 × 10 రూపీసే కదా. సో టోటల్ ఎంత? 300 రూపీస్ అవుతుంది నాకు. ఓకే. జస్ట్ నేను ఇక్కడి నుంచి, ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి. ఓకే. అదే నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడే ఉండిపోను కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వస్తాను కదా. సో 10 డేస్ 10 రూపీస్ పర్ డే. ఇది ఓన్లీ ఏంటంటే వెళ్ళడానికి. ఓకే. ఓన్లీ వన్ వే. అంటే ఇంటి నుంచి జస్ట్ ఇట్లా వెళ్ళినందుకు 10 రూపీస్. ఓకే. మళ్ళీ కాలేజ్ నుంచి ఇట్లా ఇంటికి రావాలి అంటే ఇంకొక 10 రూపీస్ కట్టాలి కదా. ఓకే. సో పర్ డే వచ్చేసి నాకు ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. 20 రూపీస్ పర్ డే అవుతుంది. సో 30 డేస్ ఉంటాయి కాబట్టి నెలలో 30 × 20 చేయండి. అప్పుడు ఎంత? 600 రూపాయలు అవుతుంది. అంతేనా? 600 రూపీస్. సో నెలలో నేను 600 రూపీస్ ఓన్లీ కాలేజ్కి వెళ్ళి రావడానికి మాత్రమే పే చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ అంతా చూసి విసిగిపోయి నేనేం చేయాలో తెలియక ఒక పక్కన కూర్చుని ఏడుస్తుంటే, అప్పుడు ఇంతలో నా ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఎందుకురా నీకు అంత దూలు ఎక్కువైందా, 600 రూపీస్ ఎందుకు కడుతున్నావు పర్ మంత్, సింపుల్గా బస్ పాస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. బస్ పాసా? ఎంతరా అని చెప్పి అని అడిగాను. అంటే వాడేమన్నాడంటే జస్ట్ 400 రూపీసే అని చెప్పి అన్నాడు. 400 రూపీసా అని చెప్పి అన్నా నేను. 400 రూపీస్ పర్ మంత్ రా. ఒక్కసారి నువ్వు 400 రూపీస్ కట్టేసావు అంటే మంత్లో నువ్వు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు, ఏ బస్ అయినా ఎక్కచ్చు అని చెప్పి అన్నాడు. ఈ ఆఫర్ అయితే చాలా బాగుంది అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయిపోయి ఆ, ఇంకా కట్టేద్దామని చెప్పి అనుకున్నా. కానీ ఈ 400 రూపీస్ అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది చాలా కొంచెం పెద్ద అమౌంట్ అనమాట. ఇప్పుడు 400 రూపీస్ అంటే ఎక్కడి నుంచి తెచ్చేది అని చెప్పి నేను అనుకున్నా. ఇదే విషయం తీసుకెళ్ళి నేను ఏం చేశాను అంటే మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఈయన మా డాడీ. ఈయనకెళ్ళి నేను ఏం చెప్పాను అంటే, డాడీ 400 రూపీస్ మనం కడదాం డాడీ, కడితే మనం బస్సులోకి ఏ బస్ అయినా ఎక్కేయచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు. సో మనకి జస్ట్ నెలకి 400 అవుతుంది. అలా కాదు, ప్రతిరోజు మీరు నాకు 20 రూపీస్ ఇస్తే నెలకు వచ్చేసి 600 అవుతుంది అని చెప్పి నేను ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశా. మా డాడీ ఏం చేశారు, ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ఆయన కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అయ్యి నాకు ఏదో కొంచెం అంతా కూడబెట్టి కష్టపడి 400 రూపీస్ నాకు ఇచ్చారు. ఓకే. ఇస్తే అది నేను కష్టపడి తీసుకెళ్ళి ఆ బస్ పాస్ మన బస్ స్టేషన్లోకి వెళ్ళి బస్ పాస్ తీసుకున్నాను. తీసుకుంటే 400 రూపీస్ పెట్టి నాకు మంత్లీ పాస్ ఇచ్చారు. ఓకే. దీంతో నేను హ్యాపీగా బస్సులోకి వెళ్తున్నా. నా ఇష్టం వచ్చిన టైంలో ఏ బస్ కావాలంటే ఆ బస్ ఎక్కుతున్నా, ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతున్నా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాలేజ్కి వెళ్తున్నా, వస్తున్నా. ఓకే. నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఉంది కదా, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే అమోర్టైజ్డ్ అనాలిసిస్ అని చెప్పి అంటాం. ఎందుకు అలా అంటున్నాం అంటే, మీరు ఈ 400 రూపీస్ అనేది హెవీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది చూడగానే మీకు కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది అనమాట. అండ్ ఒకేసారి అంత పెద్ద అమౌంట్ కట్టాలా అని చెప్పి మీకు భయం వేస్తుంది. కానీ 400 రూపీస్ మీరు కట్టేసిన తర్వాత మీ లైఫ్ అంతా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎలాగైతే మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే. కానీ అలా కాదు, నేను ఒకేసారి అంత అమౌంట్ నా దగ్గర లేదు, నేను కొంచెం కొంచెమే కడతాను బాబు, జస్ట్ ఓన్లీ 20 రూపీస్ మాత్రమే కడతా పర్ డేకి అని చెప్పి మీరు ఈ రూట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, కొంచెం కొంచెమే కాబట్టి మీ మీద అంత బర్డెన్ ఉండదు. కానీ ఓవరాల్గా నెల అయిన తర్వాత మీ ఎక్స్పెన్సెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పటికి ఒక పెద్ద కొండ లాంటి అమౌంట్ని మీరు అప్పటికి మీ జేబులోంచి తీసి కట్టేసి ఉంటారు.
అర్థమైందా? సో అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే అదే అనమాట. సో మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకే. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా దగ్గర కొన్ని నెంబర్స్ ఇచ్చా. అదేంటిది? 5, 99, 6, 20, 2, 85, 108, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇంకా ముడిద్దాం. 135, 165 ఇలా ఇచ్చా. ఇలా ఇచ్చి ఒక క్వశ్చన్ అడిగా. ఏమడిగా అంటే నాకు 8th డిజిట్లో ఉన్న వాల్యూ ఎంత అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగా. 8th డిజిట్స్ వాల్యూ ఈజ్ హౌ మచ్ అని చెప్పి అడిగాను అనమాట. సో 8th ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత అని చెప్పి అంటే మీరు ఏం చేస్తారు? తక్కువ వెళ్ళిపోయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 కాబట్టి 135 అని చెప్పి సింపుల్గా చెప్తారు. కానీ అది తప్పు. ఎందుకు అంటే ఇవన్నీ ఆర్డర్లో లేవు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన ఆర్డర్లో సార్ట్ అవుట్ చేయాలి. సో ఆర్డర్లో సార్ట్ అవుట్ చేస్తే ఫస్ట్ లోయెస్ట్ నెంబర్ ఏముంది మనకి? 1. ఇక్కడ 1 ఉంది కదా. సో ఆ 1 ఇక్కడ వేసుకోండి. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది? 2. 2 రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ 5 ఉంది, అది రాసుకోండి. నెక్స్ట్ 6 రాసుకోండి. ఆ తర్వాత మనకి 20 ఉంది, అంతేనా? రాసుకోండి. 20 తర్వాత మనకేముంది? ఆ నెక్స్ట్ 65 ఉంది, రాసుకోండి. 65 తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ 85 ఉంది. 85 తర్వాత 99 ఉంది. 99 తర్వాత మనకి 108 ఉంది. 108 తర్వాత 135 ఉంది, అంతేనా? సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం టోటల్గా అన్ని నెంబర్స్ కవర్ చేస్తాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 8th డిజిట్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు కౌంట్ చేయండి. ఇది ఫస్ట్, ఓకే. ఇది ఫస్ట్ డిజిట్, ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, అలాగే ఇది 8th. ఇప్పుడు 8th ప్లేస్లో ఏముంది మనకి? 99 అనేది ఉంది, ఓకేనా? సో 99ని తీసి పక్కన పెట్టండి. 99 ఈజ్ ద ఆన్సర్ అని మనం రాస్తాం, ఓకేనా? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఫస్ట్ మీకు ఇక్కడ 10 నెంబర్లు ఉన్నాయి. 10 నెంబర్లు కూడా మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయి, జంబుల్ మొత్తం మిక్స్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు 8th డిజిట్ వాల్యూ కనుక్కోండి అని చెప్పంటే మీరు అనవసరంగా వెళ్ళి కంగారు పడిపోతే అక్కడ పనులు జరగవు. సో మనం సార్ట్ చేయాలి, ఓకే. ఈ సార్టింగ్ ఏదైతే ఉందో అంటే లోయెస్ట్ నెంబర్ నుంచి ఏంటి లోయెస్ట్ నెంబర్ నుంచి ఇక్కడ హయ్యెస్ట్ నెంబర్ వరకు వెళ్ళడం అనే ఈ సార్టింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో ఇది చూడడానికి ఒక కొండ లాంటి టాస్క్ లాగా అనిపిస్తుంది, అంతే కదా. మీకు నేనేం చేస్తాను అంటే ఆ ఈ మీ దగ్గర ఏమంటారు, హౌసీ ఆడతారు, మీరు తెలుసా? హౌసీ ఆడారు ఎప్పుడైనా? హౌసీ ఆడితే దాంట్లో కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్ తీస్తాం కదా, నెంబర్లు ఉండే కాయిన్స్. ఆ కాయిన్స్ అన్ని బాగా జంబుల్ చేస్తాం, మొత్తం మిక్స్ చేస్తాం. చేసేసి ఇప్పుడు నాకు వరుసగా సార్ట్ చేయండి అని చెప్పి అంట. ఎంత కష్టం అది! ఈచ్ కాయిన్ లో ఏది చిన్నది ఏది పెద్దది ఇవన్నీ ఆర్డర్ లో సార్ట్ చేయడం చాలా కష్టం అనమాట, ఓకే. కానీ అది వన్ టైం టాస్క్. ఒక్కసారి సార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ర్యాంప్ పాడిస్తారు, అంతే సింపుల్ గా. ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి సార్ట్ అయిపోయినాయి కదా మొత్తం నెంబర్లన్నీ. ఇప్పుడు నేను 8th డిజిట్ అడిగాను, మీరు చెప్పారు, ఓకే. ఈసారి నేను ఏమంటా అంటే నాకు 10th డిజిట్ కావాలి అని చెప్పి అడుగుతా. సో 10th డిజిట్ అంటే ఏంటి? ఇది 9th, ఇది 10th. సింపుల్ గా మీరు వెళ్ళి ఏం చెప్తారంటే 135 ఆన్సర్ అని చెప్పి అంటారు. సో 135. సో అలా కాదు. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తాను అంటే నాకు 6th కావాలి బాబు అని చెప్పి అంట. సో 6th డిజిట్ ఏంటి అంటే ఇక్కడికి వెళ్తే 1, 2, 3, 4, 5, 6 అంటే 6th డిజిట్ 65, ఓకే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం అంతా మెస్సీగా ఉన్నప్పుడు మనం సార్టింగ్ చేయడం అనేది ఒక కొండ లాంటి ఒక పెద్ద టాస్క్ అన్నమాట. కానీ ఒక్కసారి సార్ట్ చేశాక మీ లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది అనమాట. ఇంకా మీకు ఏ రకమైన క్వశ్చన్ అడిగినా, 8th డిజిట్ అడిగినా, 9th అడిగినా, 10th అడిగినా, లేదా సెకండ్ అడిగినా, ఫస్ట్ అడిగినా, ఏం అడిగినా మీ పని చాలా సులువు అయిపోద్ది. అలా కాకుండా మీరు అన్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, దానిలోంచి ఏది ఎక్కడ ఉంది అనేది ఆర్డర్ వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. అర్థమైందా?
సో దాన్నే అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటారు. ఓకే. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఆ, మీకు అర్థమయ్యేలాగా ఇంకొక చిన్న ఆ, దీనిలో చెప్తా. ఓకే. సో అంటే మ్యాథమెటికల్గా చెప్తా. మ్యాథమెటికల్గా ఏంటంటే మనకి టోటల్ కాస్ట్ ఎంతైతే ఉందో, ఓకే, టోటల్ కాస్ట్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి ఇందాక బస్ పాస్కి ఎంత అయింది, మనకి టోటల్ కాస్ట్ 400 అయింది కదా, 400 రూపీస్ పర్ మంత్ అయింది. ఓకేనా. దాన్ని మనం ఏం చేయాలంటే 400 ÷ 30 చేసామనుకో, అంటే మనం ఎన్నిసార్లు వెళ్తున్నాం, లైక్ ఎన్నిసార్లు బస్సు ఎక్కుతున్నాం, ప్రతిరోజు ఒకసారి బస్సు ఎక్కుతాం. ఓకేనా. సో అట్లా 30 సార్లు ఎక్కుతాం 30 రోజులు. సో ÷ 30, అంటే 30 అనేవి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నమాట. ఓకేనా. ఇవి ఆపరేషన్స్. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ కాస్ట్. ఈ రెండింటిని డివైడ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మీకు, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 3 1s 3 1, అంటే 3 3s 9. సో బేసికల్లీ ఏమవుతుంది అంటే 13.3 సంథింగ్ వస్తుంది. ఓకే, 13.3 అవుతుంది అనమాట. అంటే పర్ డే వచ్చేసి మనకి 13.3 అవుతుంది. యూజువల్గా మనకి ఎంత అయింది ఇందాక, 20 రూపీస్ అయింది పర్ డే. వెళ్ళి రావడానికి మనకైన ఖర్చు 20 రూపీస్ పర్ డే. సో ఓవరాల్గా 30 డేస్కి మనకి ఎంత అయింది, 600 రూపీస్ అయింది. ఓకే. కానీ మనం ఈ బస్ పాస్ తీసుకుంటే మనకు ఓన్లీ పర్ డే వచ్చేసి 13.3 మాత్రమే అవుతుంది. ఓకే. సో అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఆ పెద్ద నెంబర్ ఏదైతే ఉందో, ఈ కొండ లాంటి ఈ 400 రూపీస్ని మీరు ఏం చేయాలంటే దాన్ని చూసి అనవసరంగా టెన్షన్ పడకుండా ÷ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, ఎన్నిసార్లు మనం ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాము. అంటే ఎన్నిసార్లు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు, 30 డేస్, ప్రతిరోజు వెళ్ళాలి కదా, సో 30 డేస్ కదా. సో కాబట్టి 30 డేస్ని డివైడ్ చేయాలి నువ్వు. అప్పుడు నీకేమొస్తుంది, కాస్ట్ పర్ వన్ ఆపరేషన్ వస్తుంది. వన్ ఆపరేషన్ అంటే ఒక రోజు వెళ్తావు కదా కాలేజ్కి, సో ప్రతిరోజు వెళ్తాం కాబట్టి పర్ డే, కాస్ట్ పర్ డే వస్తుంది అనమాట నీకు. ఆ కాస్ట్ ఏంటిది, 13.33. దీన్ని అమోర్టైజ్డ్ అనాలిసిస్ అంటారు. ఓకేనా. సో అది కాన్సెప్ట్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే నా ఎఫర్ట్స్ ఇవన్నీ నచ్చితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డిఎస్సి గురించి ఎదురు చూస్తూ ఉంటే ఈ ప్లేలిస్ట్ని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీరిద్దరు కంప్లీట్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బెటర్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా. సో అది. నమస్తే.